గల్లీలో ఎవడైనా ఆడతాడు, స్టేడియంలో ఆడినోళ్ళకే ఓ రేంజ్ ఉంటది. దేశంలో మస్తుగా గెలుస్తారు, దునియాలో గెలిచినోళ్ళే తోపులు అవుతారు. పోటీలకు చాలా మంది పోతారు, మెడల్స్ కొట్టినోళ్ళకే జనం జేజేలు కొడతారు. అల్కగా చెప్పాలంటే ఒలింపిక్స్ ఆటల పతార చూపించుడు. పెద్ద పెద్ద దేశాలు అనగానే అమెరికా, చైనా, రష్యా, జపాన్, బ్రిటన్, ఇండియా అని గొప్పగా చెప్తారు. డెవలప్మెంట్, పైసా, టెక్నాలజీ జరసేపు పక్కకు పెడితే ఆటల్లా మస్తు వెనకబడ్డమబ్బా మనం. ఒలింపిక్స్ ఆటలు ఒడిచినాయి. బంగారు బిల్ల లేకుండానే భారత్ వాపసు వచ్చింది. 16 తీవ్ర ఆటల కోసం 117 మందిని పంపిస్తే 6 మెడల్లు వస్తే 5 కంచు, 1 ఎండి. 3 షూటింగ్లనే. హాకీలా, కుస్తీలా, త్రోలా ఒక్కొక్కటి. షూటింగ్ లో 2 మెడల్స్ తెచ్చి మను బాకర్ సూపర్ అనిపించుకుంది. 100 గ్రామ్ వజన్ జేవట్కే వినేష్ పొగాడు ఫైనల్ ఆడలేదు, లేకుంటే గోల్డ్ మెడల్ గ్యారంటీ వచ్చు. దునియా ఆటల పోటీలో 91 దేశాలకు పథకాలు వస్తే మన ర్యాంకు 71. మునుపు 48వ జాగాలుంటే ఈ తాపకు మస్తు పడిపోయినట్టు. అమెరికా, చైనా, జపాన్ జోపుడు జోపినాయి బంగారు బిల్లాలు. మన దేశానికి పథకాలు తెచ్చినోళ్లను, పోరాడి ఓడినోళ్లను, ఎన్నుకుని ఎంకరేజ్ చేసినోళ్లను అందరినీ తారీఫ్ చేయవలసిందే. కానీ ఎందుకు ఇట్లా అయిందో కూడా ఆలోచన చేసుకోవాలి కదా. దునియాలో 7వ పెద్ద దేశము, జనాభాలో 1 నెంబర్ దేశము, ప్రపంచంలో 16 ఉన్న దేశము. కానీ ప్రపంచ పటంలో 7 ఉన్నాయో తెలియని పితుకు దేశాలు బంగారు బిల్లలు కొట్టేసి మనకంటే ఎంతో ముంగటు ఉన్నాయి. అక్కడ సౌలతులు అట్లుంటాయి, ఆటలకు అట్లా ఖర్చు పెడతారు. ఒక్క ఆటో 2 ఆటలో కాకుండా అన్నిటిని సమానంగా చూస్తారు, అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. కానీ మన కాడ క్రికెట్ ఒక్కటే ఆట అన్నట్టు ఉంటది. 10-15 దేశాలు మాత్రమే ఆడే క్రికెట్ ఒలింపిక్స్ లో లేదు. ఉంటే ఇంకొక బిల్లు వచ్చునేమో. ఆటలకు రాజకీయాలు లేకుండా ఇంకిన్ని పైసలు ఖర్చు పెట్టి తోపులను తయారు చేస్తే మళ్ళా 4 ఏళ్లకు అమెరికాలో జరిగే ఒలింపిక్స్ లో మన భారత్ కు బంగారు బిల్లలు బగ్గొచ్చేటట్టు చూడండి చాలు రుజరా.